హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్మా మినీ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బెండకాయ కర్రీ అండ్ జొన్న రొట్టె అండి. అది మీకు ఎలా చేయాలో చూపిస్తాను. జొన్న రొట్టె అండ్ బెండకాయ కర్రీ ఆల్రెడీ మీరు ఇంట్లో చేసుకుంటుంటారు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. వచ్చేయండి. ముందుగా బెండకాయలన్నీ ఇలా కట్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఆనియన్, టమోటా పండు, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ బాండీ పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అవి చిటిపటలు ఆడుతుండగా ఆనియన్ వేద్దాం. ఇలా ఆనియన్ వేగిన తర్వాత టమాటో, ఈ టైం ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకోవాలి. కలిసేట్టుగా ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, వేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి. మీ స్థానాన్ని వేసుకొని నేనైతే హాఫ్ కేజీ బెండకాయలు తీసుకున్నాను కాబట్టి బెండకాయ ముక్కలు మునిగే వరకు పోసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వేసానండి. చూడండి, ఇలా ఉంది బెండకాయ. ఇవి ఉడుకు పట్టిన తర్వాత కొన్ని మసాలాలు వేద్దాం. అలా ఉడుకుతున్నప్పుడు కొబ్బరి పొడి, కొంచెం కొబ్బరి పొడి అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకున్నాం. ఇదైతే కలిపేసుకున్నాం. ఇది బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత స్టవ్ బంద్ చేసుకోండి. జొన్నపిండి అండి. జొన్నపిండి మీకు ఎన్ని కావాలో చూసుకొని మీరు చేసుకోండి. నేనైతే ముగ్గురికి సరిపడా చేస్తున్నాను. ఇందులో మీరు జొన్నలు ఆడే మిషన్ పట్టించేటప్పుడే ఉప్పు వేసుకుంటే పర్లేదు, లేదంటే ఉత్త జొన్నలు ఆడిస్తేనా మీరు కొంచెం ఇందులో ఈ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని, నేను ఆల్రెడీ జొన్నల్లోకే ఉప్పు వేసుకొని మిల్లు పట్టించాను. మీరు కొత్తగా జొన్న రొట్టెలు చేస్తున్నట్టయితే వేడి వాటర్ తీసుకోండి. నేను ఆల్రెడీ నాకు మామూలుగా అలవాటే కాబట్టి నేనైతే ఇలా మామూలుగా కూల్ వాటర్ తీసుకుంటున్నాను.
ఇలా అన్ని రౌండ్గా చేసి పెట్టుకున్న తర్వాత నేనైతే ఇలా ఒక్కొక్కటిగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని నేను తడుపుకున్న పిండికి ఇన్ని అయినాయండి ముద్దలు. 8 ముద్దలు అయినాయి. 8 రొట్టెలు చేస్తాను. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇట్లా ప్రెస్ చేస్తూ మనం ఒత్తుకోవాలి. ఎందుకంటే ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత గుండుగా వస్తాయండి, విరిగిపోకుండా రొట్టెలు. ఇలా పట్టుకొని ఇలా పట్టుకోవాలి. మళ్ళీ దాన్ని ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా తర్వాత రౌండ్గా చేసుకొని ఇలా అనుకొని ఇప్పుడు రొట్టె కట్టకి రౌండ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొడి పిండి వేసుకుంటూ ఇలా కట్టుకోవాలి. ఇక్కడ బెండకాయ కూడా రెడీ అయిపోయింది. ఇలా అయితే సరిపోతుందండి. మళ్ళీ మనం రొట్టెలో కాబట్టి సరిపోతుంది. బంద్ చేసేద్దాం. ఇలా చేసుకున్న రొట్టెను మనం పెనం మీద తీసుకొని కాల్ చేసుకుందాం. అలా పెనం పెట్టుకొని